సో ఫ్రెండ్స్, ఇప్పుడే చూసారు కదా, అమౌంట్ 2600లో ఉన్నాను. ప్రాఫిట్ ఒక చిన్న లైవ్ ట్రేడ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నా పొజిషన్ ఈ పొజిషన్కి వస్తే మంచి కాల్ తీసుకుందామని చూశాను, రాకుండానే పైకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా కొంచెం మంచి హారిజాంటల్ లైన్, సపోర్ట్ లైన్ ఇది. సో అందువల్ల చిన్న చిన్నగా కాల్కి నేను ట్రేడ్ చేస్తూ స్క్వేర్ ఆఫ్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే 5 మినిట్స్లో మంచి హ్యామర్ ఇచ్చాడు. అందువల్ల చిన్న ప్రాఫిట్స్తో నేను చిన్న చిన్న ప్రాఫిట్స్తో మార్కెట్ క్లోజ్ చేస్తూ మంచి అంటే 1 మినిట్ చార్ట్లో మంచి ప్రైజ్ యాక్షన్లో చూసారు కదా, 2750 ఉంది. ప్రైజ్ యాక్షన్లో నేను 1 మినిట్లో ప్రైజ్ యాక్షన్లో కాల్కి ఒక్కొక్క లాట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మంచి పొజిషన్ వస్తే క్వాంటిటీ పెంచి చాలా మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ లైవ్ ట్రేడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే 2630 వద్ద ప్లే అవుతూ ఉంది. ఇది మంచి పొజిషన్కి వస్తే నేను ఇంకొంచెం యాడ్ చేసి మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ లైవ్ వీడియో మీకోసం నేను చేసి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో సో 2724 వద్ద స్క్వేర్ ఆఫ్ చేశాను. ఇంకొంచెం కిందకు వస్తే ఇంకొంచెం క్వాంటిటీ తీసుకునే ఒక ఆలోచనలో ఉన్నాను. చూద్దాం. నా వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది ఒక వ్యూ మాత్రమే, కంప్లీట్ ఇది పర్ఫెక్ట్ కాదు, చిన్న వ్యూ మాత్రమే. ఇది పర్ఫెక్ట్ ఏం కాదు, మారుతుంది, బట్ చిన్న వ్యూ. మారే అవకాశం ఉంది, డౌన్కి వచ్చే అవకాశం ఉంది, బట్ ఇది ఒక వ్యూ. అంటే మనం అన్ని రకాలుగాను ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇది చాలా మంచి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ హారిజాంటల్ లైన్ మంచి సపోర్టు. బట్ ఈ లైన్ కింద మార్కెట్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక రెసిస్టెన్స్గా భావించబడుతుంది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మంచి కాల్ ఉంటుంది, వెళ్ళకుండా ఉంటే మాత్రం మార్కెట్ ఇలా కిందకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు 5 మినిట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే సో నిన్నటి చాలా మంచి హ్యామర్ కాదు ఇది. నిమిషం చూసుకుంటే ఐదు నిమిషాల్లో మంచి నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఇదిగోండి, ఇక్కడికి వస్తే అట్లీస్ట్ మంచి కాల్ ఎంట్రీ, ఇక్కడికి వస్తే కాల్ ఎంట్రీ అనమాట, లేకుంటే రిస్క్. ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం అంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తే కాల్, ఇక్కడికి వస్తే ఎంట్రీ ఇస్తాను నేను కనీసం కిందకు వస్తే.
సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక కాల్ తీసుకున్నాను నేను. ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అది 5 నిమిషాల్లో చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ ఉండడం వల్ల రాకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నేను కాల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పటికీను. ఎందుకు అంటే ఇంతకుముందు మీకు చూపించా కదా నేను 5 మినిట్స్లో మంచి డ్రాగన్ ఫ్లై డోజీ, అంటే హ్యామర్ కంటే షార్ప్ ఉన్నట్టు లెక్క డ్రాగన్ ఫ్లై డోజీ ఇచ్చారు కాబట్టి ఒక రకంగా ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకోకూడదు అని తెలిసినా కూడా రిస్క్ కోసం నేను ఒక లాట్ తీసుకోవడం జరిగింది. తెలిసి కూడా నేనే అంటున్నాను, మనం చేసే తప్పు తెలియకుండా తప్పు చేయొద్దు. తప్పు చేసినా చేయి, తెలిసి చేయి. ఎందుకోసం చేసామనే ఒక వ్యూ ఉండాలి. అంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ లేకుండా మాత్రం పొరపాటున ఎవరు కూడా ఆప్షన్ ట్రేడింగ్లోకి మాత్రం ఎంటర్ అవ్వద్దు. చాలా ప్రమాదం. హాయ్ భాష గారు, ఏం చేస్తున్నా చెప్పాలండి, అంత మామూలే. ఒక్క నిమిషం అండి. మీకు ఒక 5 మినిట్స్లో కాల్ చేయనా? హలో సార్. గుడ్ మార్నింగ్. చెప్పారండి హేమంత్ గారు. అదే బయటకు వెళ్ళాల్సిన ఆగిపోయాను నేను కూడాను. అలాగే సార్. అలాగే సార్. అలాగే సార్. అలాగే సార్. ఓకే సార్. బాయ్ సార్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ట్రెండ్ లైన్ రావడం అయితే వచ్చింది. ట్రాపింగ్లో భాగంగా ఎక్కడి నుంచి ఇట్లా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇది చాలా హారిజాంటల్ లైన్ సపోర్టు. ఇది క్రాస్ చేసి కిందకి రావడం అన్నదే కరెక్ట్ కాదు. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కాలుకి 3 ఇచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ 5 మినిట్స్లో మంచి స్ట్రాంగ్ డ్రాగన్ ఫ్లై డోజీ ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ కాల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చిన్న ట్రాపింగ్ అంటే కంటే కూడా మనం ఊహించిన విషయమే. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతున్న గ్యారంటీ కూడా లేదు. ఇది లోయర్లో క్రాస్ అయింది అంటే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. అందువల్ల నేను లాట్స్ ఎంట్రీ అన్నది ఇవ్వకుండా చూస్తూ ఉన్నా. దాని పొజిషన్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందా, ఇక్కడికి వస్తాడా, వెళ్ళిపోతే ఒకటే వదిలేస్తాను, ఇంకొంచెం కిందకు వస్తే మాత్రం ఇక్కడ లాట్స్ పెంచి యావరేజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. సో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ట్రేడర్ యొక్క మైండ్ ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటూ ఉండాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్స్ కానీ ఇవి చూసుకుంటుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్స్ ఏమన్నా కొన్నిసార్లు తారుమారైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలిసే తప్పు చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే కొన్ని తప్పులు చేయిందే కొన్ని ప్రాఫిట్లు రావు. అలా ఊరుకున్నామంటే చూస్తూ కూర్చోవడం తప్పితే ప్రాఫిట్ గెయినింగ్ అంత కుదరదనమాట. అందువల్ల గమనించారా మీరు, ఇక్కడ ఎంట్రీ ఇవ్వకూడదు నాకు తెలిసి ఆల్రెడీ ఇది ఇక్కడ రాకముందే ఈ డ్రా వేసుకున్నాను, ఇక్కడికి వస్తుందని చెప్పాను, అలాగే వచ్చాడు. కానీ అక్కడ ఎంట్రీ ఎందుకు ఇచ్చాను నేను? 5 నిమిషాల్లో డ్రాగన్ ఫ్లై డోజ్ ఉంది కాబట్టి, స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి పైకి వెళ్తున్న ఉద్దేశంతో ఇచ్చాను. వాడు ప్యానిక్ చేసి మనం ముందుగానే ఊహించిన విధంగానే వచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ లాట్స్ పెంచుదా అనుకున్నాను, కానీ ఎందుకు ఆలోచిస్తున్నానంటే దీని లోయర్ లో వరకు ఉన్నాడు. ఆల్మోస్ట్ 5 మినిట్స్ లోయర్ లో ఇది
ఇది క్రాస్ అయితే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ క్వాంటిటీ పెంచుదామన్న ఉద్దేశంతో కామ్గా ఉన్నాను. లేదు వెళ్ళిందా ఒకటే వేళని మనం చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేసుకున్నాం. ఇది నా వ్యూ ఫ్రెండ్స్. చూద్దాం ఏం జరుగుతుందో, చూస్తూ ఉండండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్నాం మనం ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నప్పుడు 27 ఉంది ఇక్కడ తీసుకున్నప్పుడు. సో ఇంత కిందకు వచ్చాక చిన్న మూమెంట్ ఇవ్వగానే 285 ప్లస్ అయింది. చూసారు కదా, దీనిని బ్యాలెన్సింగ్ అంటారు ట్రేడింగ్లో. కొన్నిసార్లు తీసుకున్న ప్లేస్ పైకి వెళ్ళిపోతుంది, కానీ తీసుకున్న అమౌంట్ కూడా రాదు. అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి మనం భయపడాల్సిన లేదు. లాంగ్ వ్యూ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినా కూడా మనం పెట్టిన ప్రాఫిట్ అనేది క్రాస్ అయ్యే వస్తుంది, పెట్టిన డిజిట్ అనేది. ఒక రకంగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో డ్రాస్ డిలీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటి వరకు అయితే 5 నిమిషాల్లో ఏదైతే డ్రాగన్ ఫ్లై డోజీ ఇచ్చాడు అని అభిప్రాయపడ్డాము. ఒక్క నిమిషం, ఇది 5 నిమిషాల్లో మంచి డ్రాగన్ ఫ్లై డోజీ. ఇదంతా ఇది ఏదైతే ఇచ్చాడని చెప్పాను అభిప్రాయపడ్డాము. దీని లో వరకు అయితే క్రాస్ చేసి ఇంకా రాలేదు. ఇది క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎంట్రీస్ నేను క్వాంటిటీ పెంచుకుంటా, లేకుంటే ఒక్కదానితోనే నేను అట్లాగా ఉండటం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. క్వాంటిటీ ఎప్పుడు పెంచుకోవద్దు ఫ్రెండ్స్, చాలా డేంజర్. నేను ఇక్కడ ఎంతో కొంత సేఫ్లో ఉంటున్నాను. కారణం ఏంటి అంటే ప్రధానంగా మాత్రం క్వాంటిటీ పెంచుకోకపోవడం వల్ల మాత్రమే. సో ఇప్పుడు చూసారా, మళ్ళీ వ్యూ మారింది ఫ్రెండ్స్. నిమిషానికి మార్కెట్లో వ్యూ మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా వ్యూ ఉంటే అలా మనం ప్రొసీడ్ అవ్వడమే మార్కెట్ యొక్క ధర్మం. అంతకు మించి అత్యుత్సాహం చూపిస్తే నష్టం సమర్పించుకోవాల్సి ఉంటుంది. దట్టు క్వాంటిటీస్ హెవీగా ఎంట్రీ ఇవ్వద్దు. ఆటోమేటిక్గా మనం సేఫ్లో ఉంటున్నాం అన్నట్టు లెక్క. ఇది ఫ్రెండ్స్ 1, 2 ఎక్కడికి వెళ్ళే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ చూసారు కదా, 2920, 940 మధ్య ఉంది. మనం చూసుకుంటే 2750 దగ్గర తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 2500 కూడా వెళ్ళింది. మనం వెనకలేదు వనకలేదు. మనం అనుకున్న పొజిషన్ గుర్తుంది కదా, ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, కానీ ముందుగానే ఎంట్రీ ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చాడు. నేను క్వాలిటీ పెంచుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి కిందకు వచ్చే అవకాశం ఉంది. మనం అడ్వాంటేజ్ తీసుకుని మన జుట్టు వాడి చేతుల్లో పెట్టద్దన్న ఉద్దేశంతో కామ్గా కూర్చున్నాను. వచ్చుంటే ఇక్కడ క్వాంటిటీ పెంచేవాడిని, రాలేదు. ఒకదాంతో ముందుకు వెళ్తూ ఉన్నాను. చూసుకున్నట్టయితే 2970 రూపీస్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జోన్లో ట్రేడింగ్ చేసుకోవడం ఎలా అన్నది ఈ లైవ్ వీడియో ద్వారా మీకు చూపించి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మార్కెట్లో మనం రిస్క్లోకి వెళ్ళకూడదు. మార్కెట్ ఎవడబ్బ సొత్తు కాదు, కిందకే వస్తుంది నేను ఎట్లాగే ఉంటాను అనుకోవడానికి, పైకే వెళుతుంది నేను ఎట్లాగే ఉంటాను అనుకోవడానికి మార్కెట్ ఎవడబ్బ సొత్తు కాదు. కంప్లీట్ కొంతమంది నిపుణుల హ్యాండిల్లో ఆడబడుతున్నటువంటి ఒక గేమ్ ఇది, సైకలాజికల్ గేమ్. కాబట్టి ఆ గేమ్కి మనం బలవద్దంటే ఓన్లీ మూమెంటంలో మాత్రమే మనం ట్రేడింగ్ చేసుకుంటూ 4 రూపాయలు సంపాదించుకునే ఒక ప్రయత్నం చేసుకోవాలి తప్పితే 3000 క్రాస్ అయ్యింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడే క్లోజ్ చేశా ట్రేడ్. 2007 నుంచి 3000కి ప్రాఫిట్ బుక్ చేశాను.
సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మాట్లాడుతూనే నిమిషాల్లో చక్కగా 3,000 రూపాయలు మార్నింగ్ నేను ప్రాఫిట్ పొందడం జరిగింది. అంటే కారణం కేవలం సబ్జెక్ట్. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దయచేసి 30,000 సంపాదించాను, 20,000 సంపాదించాను, 50,000 సంపాదించాను పిచ్చి మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మి పిచ్చి వీడియోస్ చూసి లైక్ షేర్లు సబ్స్క్రైబులు చేసి మీ అకౌంట్లో వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ కాల్స్ తీసుకొని పిచ్చి పిచ్చిగా కాలుకి పుట్లకి అలా ఉండిపోదామనే ఆలోచనను మానేసి సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. కావాలంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూసుకోండి. ప్రతిరోజు కూడా గ్రీన్ లెటర్తోనే మార్కెట్ క్లోజ్ చేయబడడం జరుగుతుంది తప్పితే రెడ్లోకి 99.99% వెళ్ళాను. 1 రూపీ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, 1000 రూపీస్ కావచ్చు, ప్రాఫిట్తోనే నేను మార్కెట్ ప్రతిరోజు క్లోజ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు వీడియోస్ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ తప్పనిసరి. చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోకి కింద కొటక్ నెయ్యో లింక్ పెడుతున్నాను. 0 బ్రోకరైజ్. మీరు ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.